హలో ఎవ్రీవన్. ఈరోజైతే మరి కొత్త హౌస్తో మీ ముందుకు వచ్చాను. ఇది ఏంటంటే ఈస్ట్ ఫేసింగు 105 గజాల్లో 100% వాస్తుతో అయితే నిర్మించారు. డిటిసిపి లేఅవుట్, 33 ఫీట్ రోడ్స్, బెస్ట్ క్వాలిటీ, ఈస్ట్ ఫేసింగ్. రండి లోపలికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో ఏంటో హౌస్. చాలామందికి ఇల్లు అవసరం ఉంటుందండి. లో బడ్జెట్లో కావాలనుకుంటారు, హై బడ్జెట్లో కావాలనుకుంటారు. కానీ నగరాలకి దూరం అని మీరు ఎవ్వరూ ఆలోచించొద్దు అసలు. ఎందుకంటే ఈరోజు మీరు ఆలస్యం చేశారంటే ఇదే రేటు రేపొద్దున పెరిగిపోవచ్చు. ఇప్పటికే చాలా రేట్లు ఎక్కువ పెరిగినాయి. అందు గురించి మీలో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక సిటీకి దూరం అని, సిటీ అవుట్కట్స్ అని ఇలాంటి ఆలోచనలన్నీ మానేసి మీ మీ పేరు బలాన్ని బట్టి వాస్తు బాగుందా లేదా, మీకు నచ్చిందా లేదా, మీకు రీజనబుల్ ప్రైస్లో ఉందా లేదా, బెస్ట్ క్వాలిటీ అనేది మీరు వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ మీరు చూసుకుని వెంటనే పర్చేస్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఉండగా అయితే ఇంకా రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా ఏం చెప్పవలసిన అవసరం లేదు. ఇది చూసారా, డబుల్ బెడ్రూము, హాలు, కిచెను, ఈస్ట్ ఫేసింగు. ఇది ఒక బెడ్రూము, సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది హాలు, ఇది కిచెన్. కిచెన్ కూడా ప్లేస్ బాగుంది. గ్యాస్ కట్ కూడా మనకి రౌండ్ అప్ చేసేసారు చూసారా. 4 పక్కల 4 మూల 3 మూలలో ఇచ్చేసారు, 3 పక్కల కూడా ఇచ్చేసారు. పైన కూడా షేడ్ ఇచ్చారు. ఇది గార్డెన్, దేవుడు పెట్టుకునేందుకు అలమార ఒకటి ప్రొవైడ్ చేశారు. టీవీ యూనిట్, ఆహ్లాదకరమైన వాతావరణం, అట్మాస్ఫియర్ అయితే సూపర్ ఉంటుంది. పొల్యూషన్ లేని ఏరియా అండి. సౌండ్ పొల్యూషన్ కానీ, డస్ట్ పొల్యూషన్ కానీ ఏమీ ఉండదన్నమాట. పీస్ ఆఫ్ మైండ్. మీరు ఎక్కడెక్కడో జాబులు చేసి వచ్చి ఇంటికి వచ్చేసరికి పొల్యూషన్తో ఉందనుకోండి, సౌండ్ పొల్యూషన్ అవ్వచ్చు, వేరే ఏదేమైనా కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. పడుకున్న కాసేపైనా మనం ప్రశాంతంగా పడుకున్నాం అనుకోండి, అర్లీగా లేసి మళ్ళీ మన పనులు మనం ముగించుకుని మన డ్యూటీలకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇది సెకండ్ బెడ్రూమ్. ఆహ్లాదకరంగా ఉండాలి. మనం ఉండే వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. ఇరుగు పొరుగు మంచిదై ఉండాలి. ప్రశాంతంగా ఉంటేనే కదండి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఉండే ప్లేస్ ప్రశాంతంగా లేదనుకోండి, మన మనసు ఏం ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి. మెయిన్ సౌండ్ పొల్యూషన్ ఉండకూడదు కదా. సౌండ్ పొల్యూషన్ ఉంటే మనం చేసే వర్క్ టెన్షను, ఈ సౌండ్ టెన్షను, మన ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి కదా. ఒకసారి మీరు ఆలోచించండి. అసలు ఎవరు కూడా ఇది సిటీ అవుట్స్కట్స్ అని అనుకోవద్దు. కాకినాడకి 2 km దూరంలో ఉంటాయి అంతే మనం చెప్పేవన్నీ కూడా. అందు గురించి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే కనుక వెంటనే ఒక్క కాల్ చేయండి. మీకు సొంత ఇంటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇది. దయచేసి నా మాట వినండి అందరూ కూడా. ఒక్కసారి మీరు విజిట్ చేయండి. నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి, ఓకేనా. చూడండి ఒకసారి మొత్తం హౌస్ అంతా ఒకసారి రౌండప్ చేసేయండి, స్కాన్ తీసేసుకోండి మీరు. ఎంత అద్భుతంగా ఉందండి బిల్డింగు. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. కామన్ అనుకోండి, ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ప్రతి హౌస్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది పెద్ద విషయం అయితే ఏమీ కాదు. కానీ ఎవరో ఏదో చెప్పారని కాదండి, మీ మనసు నిర్ణయం మీరు తీసుకోండి. మీకు నచ్చిందంటే కనుక ఖచ్చితంగా తీసేసుకోండి. ఎందుకంటే ఈ బడ్జెట్లో మళ్ళీ హౌస్లు దొరకన్నా మనకు దొరకవు కూడా. అందు గురించి నేను పదే ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, చాలామంది అంటున్నారు దూరం అవుతుందేమో అని. అస్సలు లేదండి. 2 km కానీ 3 km అంటే సిటీకి ఇప్పుడు అందరికీ కూడా అవైలబుల్గా 2 వీలర్స్ ఉంటున్నాయి, 4 వీలర్స్ ఉంటున్నాయండి. మనం టౌన్లోకి వెళ్ళడానికి ఇబ్బంది ఏముంటుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి ఆలోచించాం అనుకోండి, మనం ఇంకా మనం దగ్గరలో కావాలి, సిటీలో కావాలంటే కనుక ఇంకా ఈ రేట్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ప్రతి విషయం మీకు తెలుసుందే కదా. ఒకసారి ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. విజిట్ పెట్టడం, వీడియో పెట్టడం నా వంతు, నిర్ణయం తీసుకోవడం, పర్చేస్ చేయడం మీ వంతు, ఓకేనా ఫ్రెండ్స్. క్వాలిటీ చూసుకోండి ముందు. 100% వాస్తు చూసుకోండి. మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 80% అయితే బ్యాంక్ లోన్ అవైలబుల్.
మీ మనసు నిర్ణయం మీది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఎవరి నిర్ణయాలు మీరైతే వినవద్దు. మీకు నచ్చిందంటే తీసేసుకోండి. ఎందుకండి ఈ బడ్జెట్లో దొరకాలన్నా దొరకవండి. నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను ఒక సమ్ కస్టమర్స్ని చూసాను కనుక చెప్తున్న వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు ఇప్పుడు, అందు గురించి చెప్తున్నా. కొంతమంది కస్టమర్స్ సఫర్ అవుతున్నారు అన్నాం కదా, ఏ విషయంలో అంటే నేను చూపించిన లో బడ్జెట్లో కొనలేదు, అవి ఇప్పుడు రేటు పెరిగాయని వాళ్ళు సఫర్ అవుతున్నారని చెప్తున్నానండి. ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది ఇప్పుడు ఉన్న ఈ రేట్ అయితే మీకు 1 ఇయర్లో మళ్ళీ డబుల్ అయిపోతుంది. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో ఏమండి, చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో అయితే చూసి వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నా వీడియోస్ అన్నీ మీకు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను పెట్టే ప్రతి ప్రాజెక్టు కూడా మీ ముందుకు వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.